వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఉంటుంది. అది కూడా వేరే కంట్రీలో చేయాలని ఇంకా కోరిక ఉంటుంది. బట్ ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఈరోజు మనం ఇక్కడికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలా చేయాలి అన్న క్లారిటీ మనకు దొరుకుతుంది. మోస్ట్లీ ఇక్కడ జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ని ఎలా చేయాలి అని మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ ఇస్తారు అండ్ గైడ్ కూడా చేస్తారు ప్రాపర్గా. మనం ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అలానే వైస్ రెక్టర్ ప్రొఫెసర్ జురాబ్తో ఉన్నాం మనం. ఈరోజు వాళ్ళని అడిగి అసలు జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ చేయాలంటే ఎందుకు వెళ్ళాలి, అసలు జార్జియా కంట్రీని ఎందుకు మనం చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మనం వీళ్ళిద్దరితో మాట్లాడదాం మనం. వెల్కమ్ టు అవర్ షో. హలో, హౌ ఆర్ యూ? హలో అండి. హలో. సో ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఫస్ట్ తను ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ ఏం మిస్ అవ్వరు, అక్కడ ఫుడ్ ఇవన్నీ, అకామిడేషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి అని చెప్తున్నారు కదా. బట్ ఫస్ట్ అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 10+2 అయిపోగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంసెట్కి ప్రిపేర్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక లాంగ్ టర్మ్ తీసుకుంటారు, షార్ట్ టర్మ్ తీసుకుంటారు, అగైన్ అండ్ అగైన్ దే విల్ ట్రై టు పాస్ అవుట్ ద ఎంసెట్. ఇప్పుడు ఒకవేళ ఎంసెట్ అవ్వకపోతే మీరేం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్ లో వీళ్ళు వచ్చేసి ఇక్కడ జార్జియా కంట్రీకి వెళ్ళొచ్చు అని అంటున్నారు కదా. ఇక్కడ కూడా ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? సో ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఎవరైతే చదువుదాం అనుకున్నారో, సో ఇండియాలో కానీ ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదవడానికన్నా ఒకటి ఎలిజిబిలిటీ వచ్చేసి 50% పీసీబీలో మార్క్స్ ఉండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నీట్ క్వాలిఫై ఉండాలి. వీళ్ళు తీసుకునే టెస్ట్ వచ్చేసి ఇంతకన్నా ముందు ఎంసెట్ ఉండేది, కానీ ఇప్పుడు బీయింగ్ రీప్లేస్డ్ విత్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్. సో నీట్ ఎలిజిబిలిటీ అయి ఉండి తర్వాత వాళ్ళు పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% మార్క్స్ చేస్తే వాళ్ళు ఎంబీబీఎస్ ఇక్కడ చేయడానికి కానీ అబ్రాడ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ ఒకవేళ మేము అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు, ఇంకా సమాధార్ మీడియా ద్వారా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మా ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకు అసలు జార్జియా గురించి కానీ, లేకపోతే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎంబీబీఎస్ అబ్రాడ్కు ఇండియాకు ఉన్న డిఫరెన్సెస్, తర్వాత ఎంబీబీఎస్ జార్జియాను ఎందుకు చూస్ చేసుకోవాలి, జార్జియాలో ఉన్న ఇన్ని యూనివర్సిటీస్ లోపల మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ గల స్పెషాలిటీ ఏంటిది, ఎందుకు ఒక వన్ షుడ్ చూస్ యూనివర్సిటీ జియోమెడి అన్న దాని మీద పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ లేకున్నా ఏం లేకున్నా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి డాక్యుమెంటేషన్ల విషయంలో అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, మినిస్ట్రీ డిగ్రీ, వీసా ప్రాసెస్ అన్నీ చేపించి మొత్తం వీసా వచ్చిన తర్వాత మేమే దగ్గరుండి వాళ్ళను జార్జియాకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ఒక 10 to 15 days ఉండి, సో వాళ్ళంతా కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత మాది ఏ విధంగా అంటే ఇక్కడ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీ ఇండియాలో ఇదే సేమ్ నేమ్ తోటి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సేమ్ జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మాకు ఇక్కడ ఏ విధంగా అయితే ఆఫీస్ ఉందో జార్జియాలో కూడా ఆఫీస్ ఉంది. సో మా కేర్ టేకర్స్, మేనేజర్స్, హోల్ రెస్పాన్సిబిలిటీ యు విల్ టేక్ అంటారు 100%. టిల్ వాళ్ళు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడ నుంచి వెళ్ళిన మా దగ్గరికి వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పూర్తి బాధ్యత వహిస్తుంది. సో అక్కడ సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, లేకపోతే ఎటువంటి ఇబ్బంది రాకుండా, అసలు జార్జియాలో ఎటువంటి ఇబ్బంది రాదు. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ చేయమంటే తను అసలే రాదు. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చేతిగా వచ్చినా కానీ కానీ అక్కడ మొత్తం 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకునేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. అండ్ మోస్ట్లీ అండి ఇప్పుడు చాలా మంది అదర్ కంట్రీస్కి స్టడీస్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్కి ఎస్పెషల్లీ డిసిప్లిన్గా ఉంటారో లేదో అని చాలా భయాలు ఉంటాయి. అండ్ మీరు క్రైమ్ అట్లాంటిది ఏమీ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు, సేఫ్ కంట్రీ అని చెప్తున్నారు కదా. డిసిప్లిన్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం, జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. డిస్టెన్స్ వైజ్ కూడా చూసుకున్నా కానీ 5 hours లోపల జార్జియా రీచ్ అయిపోవచ్చు. సో ఇది మళ్ళీ వెస్టర్న్ సైడ్, యూరోప్ సైడ్ కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, తర్వాత అన్నీ కూడా బాగుంటాయి. ఆల్రెడీ జార్జియా కంట్రీనే డిసిప్లైన్డ్గా ఉంటుంది.
సో అందులో మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత ఆ జార్జియాలో ఉన్న సిస్టమ్కి అడాప్ట్ అయిపోతారు. సో ఇక్కడలాగా ఎక్కడ పడితే అక్కడ నడవడము, అట్లా రోడ్డు మీద నడవడము, అలా అసలు ఇక్కడ రోడ్ల మీద నడిస్తే యాక్సిడెంట్ అవుతాయి, కానీ అక్కడ రోడ్ల మీద నడిస్తే కూడా ఫైన్ ఇస్తారు. అంటే వాళ్ళు ఆ సిస్టమ్ ఆఫ్ అక్కడ సిస్టమ్ కి వీళ్ళు అడాప్ట్ అయిపోతారు. కాబట్టి అటువంటి సందర్భాలు ఇప్పటివరకు జరగలేదు. మేము జార్జియాకు పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో సేఫ్టీ సెక్యూరిటీ విషయం లోపల జార్జియా స్టాండ్స్ మోర్ అండ్ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా సింగిల్ డిజిట్ లో 200 కంట్రీస్ లో సింగిల్ డిజిట్ లో సేఫ్టీ ప్లేస్ లో ఉన్నదంటే ఇక మనం దాని గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సో ఆల్రెడీ జార్జియా సిస్టమ్ ఆఫ్ లివింగ్ అక్కడ సిస్టమే చాలా బాగుంది. అందులో యూనివర్సిటీ జియోమెడ్ వచ్చేసి క్యాపిటల్ సిటీలో ఉంది, టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉంది. సో యూనివర్సిటీ జియోమెడ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కలిగి ఉండి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ FMG పాస్ పర్సంటేజ్ హైయెస్ట్గా జార్జియాలో మిగిలిన యూనివర్సిటీతో కంపేర్ చేస్తే హైయెస్ట్ FMG పాస్ పర్సంటేజ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ PG అడ్మిషన్ ఇండియా. ఇప్పుడున్న పరిస్థితిలో FMG ఉంది. ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ బై ఇండియన్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ as అబ్రాడ్ గ్రాడ్యుయేట్స్. సో ఆ పాస్ పర్సంటేజ్ కూడా యూనివర్సిటీ జియోమెడ్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీ జియోమెడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ కూడా PhD ప్రొఫెసర్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తర్వాత ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది అక్విన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ జియోమెడిక్ మాత్రమే. త్రూ అవుట్ జార్జియా లోపల అక్విన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ జియోమెడిక్ మాత్రమే ఉన్నది. యు మీన్ వీళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దే కెన్ వర్క్ ఓవర్ దేర్ అన్న? యు మీన్ అక్విన్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వాలిటీ అష్యూరెన్స్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద జార్జియా కంట్రీ మొత్తం మీద ఈ క్వాలిటీ అష్యూరెన్స్ మెయింటైన్ చేస్తున్న దాని కింద ఇలా ఉంటుంది. సర్టిఫైడ్ క్వాలిటీలో క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. సో ఇటువంటి సర్టిఫికేట్ మామూలు కాలేజీలకు, మామూలు యూనివర్సిటీస్ కు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయని వాళ్ళకు 80% ఇవ్వరు. అది ఇస్తే దానికి వాల్యూ ఉండదు. సో ఆ విధంగా అంటే అలా ఉన్నది కాబట్టి ఇక్కడ FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది అంటే అక్కడ ఏదో జరుగుతున్నది, అక్కడ ఏదో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచింగ్ కావచ్చు, లేకపోతే క్లినికల్స్ కావచ్చు, ఇవన్నీ బాగుంటేనే ఇటువంటి సర్టిఫికేట్స్ రావడము. ఎట్ ద సేమ్ టైం FMG పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ జరగదు. సో ఈ విధంగా మీరు FMG పాస్ పర్సంటేజ్ గురించి ఇప్పుడు చెప్పిన విధంగా మీరు రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి FMG పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది అంటే అక్కడ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నది పాత యూనివర్సిటీ అని ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే టోటల్గా 23 యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో, అందులో 15 యూనివర్సిటీస్కి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. యాజ్ పర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ దాని ప్రకారం 15 యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీ జియోమెడి ఓల్డ్ యూనివర్సిటీ అని ఒకటి తెలుస్తున్నది, అందులో చదివితే మీ టైం వేస్ట్ కాదనేది FMG పాస్ పర్సంటేజ్ తెలుస్తున్నది. సో ఇక్కడ FMG పాస్ పర్సంటేజ్తో పాటు యూనివర్సిటీ జియోమెడీలో చదువుకున్న ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే US కానీ, UK కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ. ఎందుకంటే యూనివర్సిటీ జియోమెడీలో ఇంటిగ్రేటెడ్ కరికులం విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కానీ యూనివర్సిటీ జియోమెడీలో చదివిన వాళ్ళకు ఎక్కువ ఈజీగా ఉంటుంది. ఆ కరికులం అలా డిజైన్ చేయబడింది. సో ఈజీగా అదర్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. సో ప్రొఫెసర్ జరాబ్, సో వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద జియోమెడీ యూనివర్సిటీ, హౌ ఇట్ ఈస్ ద స్టాండర్డ్స్ వైజ్ అండ్ హౌ ఇస్ ద స్టడీస్ ఓవర్ దేర్. Can you please explain about this one? Sure. First of all, so we are focused on quality education. So, and then also, like it was mentioned, we have really high success rate upon graduation. So, taking the FMG exam. So, and like also I mentioned at the beginning, so we have faculty members who are trained in Western countries, and we have our clinics. We have, for example, the simulation center as well. Students, before they move to the clinics and then starts working with the physicians at clinical setting. So they first go to the simulation center, they practice there, and then starting from 7th semester, they go to the clinics. Our own physical rehabilitation center and dentistry clinic, and then our so you have your own medical center. Yes, right? we do. So students after completing their whole course of 6 years, you mean the 5-year study and the internship also, yes, whether they can continue doing practicing over there in the country or they have to come back to India, can you please explain about this? Sure. So depending what they want to do. Okay, if they want to come back, so I have already mentioned that they have very successful taking the FMG exams. If they want to move to the Western countries, so we have students who have successfully taken the USMLE exams, step 1, step 2. So we have students who are
who have already planned to move to the US. So we have students who successfully taken the UK equivalent of the USMLE exam, so which is called PLAB. Students who want to stay in Georgia, they can do that too. Depends what they want to do. Yeah, what they want. Yes. It depends upon them. Yes. And Geomedi University, what is the special thing about the Geomedi University? Why should all the parents of Indians, all the students of the, especially AP, Andhra Pradesh and Telangana students should overcome over there and they have to study over there? Yeah, I have to repeat that, but that's I think the important. fact, Yeah, that's important because high success rate taking the FMG exams. Okay, most of the students, when I ask questions, most of them they want to come back to India. And then number one, so they are very successful taking the FMG exams. Okay, if they want to again go to the Western countries, they're successful taking. Why? Because our study process, our examination structure is very similar to the FMG exam structure. So we have computer-based examinations, and then we have, as well as we have the OSCE exams. So it's fully aligned to the FMG exams. Or if they want to USMLE, that's also very similar. Okay, so that's the kind of our strong side. From the certificate of Geomedi University, is those certificates are globally certified, or they can practice over there also? Higher education system in Georgia is part of the Bologna process. So our diplomas are recognized in European countries and in every country. Basically, it's globally recognized, our diploma. So, and then most importantly, so our program is fully aligned to the National Medical Commission norms in India here. It satisfies every single criteria to the NMC norms.